హాయ్ అండి అందరికీ ఏం చేస్తున్నారు? మా వారు ఏజియోలో పిల్లల బట్టలు బాగున్నాయి చూడు ఆర్డర్ పెడదామన్నారు. ఆయన ఏజియోలో చూడమంటే నేను ఇంట్లో కబోర్డ్లో చూస్తున్నాను. ఎందుకంటే కొత్తవి తెచ్చే ముందు పాత బట్టల్లోని ఏవైతే మనకి యూజ్ అవ్వవో కురసైపోయినాయి కానీ ఏదైనా కానీ మొత్తం అన్ని ఫిల్టర్ చేసేద్దామని అనుకున్నాను అనమాట. సో అలా బాబు బట్టల్లో కొన్ని కురసైపోయిన బట్టలు పాప బట్టలోకి షిఫ్ట్ చేసేసానండి. అలాగే చిన్న చిన్న యాక్సరీస్ ఉంటున్నాయి కదా పిల్లల బట్టలు, అవన్నీ ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. బాబు బట్టల్లో కొన్ని షిఫ్ట్ చేస్తాను. ఎందుకు అని అంటే చలికి ఆగుతాయి. అదే కాదు ఇప్పుడు పార్టీ వేర్ తీయాలంటే 2000 రూపాయల నోటు, అలాగే ఇంట్లో వేసుకునే బట్టలు అయితే ఒక 1000 రూపాయలైనా పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అలా వేస్ట్ చేయడం అని చెప్పేసి బాబు బట్టల్లో వాడికి కురసైపోయి బాగున్న బట్టలన్నీ పాపకి షిఫ్ట్ చేస్తాను. అమ్మో చాలా పొదుపు చేసేస్తుంది అనుకోకండి, పడే కన్నాలు ఎలాగో పడుతూనే ఉంటాయి. ఏంటో చూపిస్తాను చూడండి. లాస్ట్ ఇయర్ కేఎల్ఎంలో 2 షార్ట్లు తీసుకున్నామండి. క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది, అసలు చూడడానికి ఎక్సలెంట్ ఉన్నాయి. కలర్ కూడా అస్సలు ఫేడ్ అవ్వట్లేదు. నేను 2-3 సార్లు వాష్ చేశాను. కాకపోతే ఏంటంటే ఒక్క దాంట్లోకి మా పిల్లలు ఇద్దరూ పట్టేస్తున్నారనమాట. సో అలా పడే కన్నాలు పడుతూనే ఉంటాయి. ఈసారి అలాంటి కన్నాలు పడకూడదనేసి అనుకుంటున్నాను అనమాట ఈసారి షాపింగ్స్లోని. ఇవైతే ఇంక బయటకి ఇచ్చేసే బట్టలు. నేనేంటంటే కొంచెం బాగుంటేనే బయటకి ఇస్తాను. ఒకవేళ బాగోకపోతే మాత్రం ఇంట్లో ఏదైనా క్లీన్ చేసుకోవడానికి అది వాడేస్తూ ఉంటాను అనమాట, చింపేసేసి. అంతేగాని వేసుకోవడానికి కూడా పని చేయనంతగా దారుణంగా వాడేసేసి అయితే బయటకి ఇవ్వను అనమాట నేను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.